ఎత్తిపోతల పథకాల భూసేకరణ పెండింగ్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినందున ఆయా ఎత్తిపోతల పథకాల కింద జిల్లాలో చేస్తున్న పనులన్నింటినీ రెండింతలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఇంజనీరింగ్ అధికారులు ఏజెన్సీలను ఆదేశించారు. ఎత్తిపోతల పథకాల భూసేకరణ, చెల్లింపులు తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో పాటు ఏజెన్సీలతో సమీక్షించారు. మంగళవారం ఆయన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని వివిధ ఎత్తిపోతల పథకాల భూసేకరణ, చెల్లింపులు తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో పాటు ఏజెన్సీలతో సమీక్షించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎత్తిపోతల పథకాల కింద సేకరించిన భూములకు సంబంధించి రైతులకు చేయాల్సిన చెల్లింపులకు గాను నిధులను విడుదల చేసినందున ఆ వార్డులను వెంటనే పాస్ చేయాలని, సేకరించిన భూములన్నింటినీ ఆయా ప్రాజెక్టుల కింద నీటిపారుదల శాఖ అధికారులకు అప్పగించాలని ఆదేశించారు. అలాగే పనులు చేపట్టిన ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు వెంటనే పనులను ప్రారంభించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆయా ఎత్తిపోతల పథకాల వారీగా సమీక్షిస్తూ పెండ్లిపాకల రిజర్వాయర్ కు సంబంధించి ఎస్డీసీ యూనిట్ 1 కింద ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి చెల్లింపులను ఈ వారంలోపు పూర్తి చేయాలని, తక్షణమే భూముల పొజిషన్ను ఇరిగేషన్ అధికారులకు అప్పగించాలని, 15 రోజుల్లో ఏజెన్సీ పనులు ప్రారంభించాలన్నారు. అలాగే డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులపై దృష్టి సారించాలని చెప్పారు. ఎత్తిపోతల పథకాల కింద సేకరించిన భూముల రికార్డులను అన్ని స్థాయిలో భద్రపరచాలని, భూసేకరణ తరువాత సంబంధిత భూములు ఇంకా భూభారతి పేరుపై ఉన్నది లేక పట్టాదారు పేరుపై ఉన్నదో పరిశీలించి చూడాలని చెప్పారు. ఉదయ సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కుడి మెయిన్ కెనాల్ కు సంబంధించి పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కిష్టరాంపల్లి, అంబభవాని ఎత్తిపోతల పథకాల భూసేకరణను కలెక్టర్ సమీక్షించారు. శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, డిఆర్ఓ దశరథ్, స్పెషల్ కలెక్టర్ రమాదేవి, ఆర్డీఓలు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.